హిందుత్వ వ్యతిరేక ప్రభుత్వంగా ముద్రపడ్డటువంటి కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కార్ మొన్న ధర్మస్థల తర్వాత తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అక్కడ వాళ్ళు చేసిన చేష్టలు, వాడిన పదాలు, వ్యవహారాలకు సంబంధించి. దీంతో ఇప్పుడు సీన్ మారింది. తాజాగా తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏదైతే సిద్ధరామయ్య ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. అక్కడ ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలలో రాముడికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు చేర్చాలన్నటువంటి నిర్ణయం అన్నది తాజాగా తీసుకుంది. అదే సందర్భంలో రామాయణ ఆధర్ రామాయణ రచయిత అయినటువంటి వాల్మీకి సంబంధించినటువంటి చరిత్రను కూడా చేరుస్తామని చెప్పింది. వాల్మీకి జయంతి సందర్భంగా ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రవీణ్, తద్వారా మళ్ళీ అక్కడ కులం కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది.